యాక్షన్. బ్రదర్ ఏమైంది? మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది బాధను దగ్గర తీసుకొని ఒక జంతర్ మంత్రం ఇచ్చినట్టయితే ఆ బాధ అంతా మర్చిపోయి ఎంతో హుషారుగా ఉంటారని నేను ఇక్కడ జంతర్ మంత్రం ఇస్తానని. జంతర్ మంత్రం జుమంతర్ ఖాళీ, అందరికి ఇద్దరు దెబ్బ ఖాళీ. మీకు కావాలంటే 5 రూపాయలకి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు శ్రీకర్ అండి. ఎదురుంది సిస్టమ్ అండి, మీకు తెలుసు కదండి. ఎప్పుడు చూసినా ఆ వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఎప్పుడు చూసినా చాటింగ్ లోనే ఉంటాడు. 24 గంటలు చాటింగ్ ఉంటాడు, నెట్ లో ఉంటాడు, మాకు పెద్ద బొక్క పెడుతుంటాడు. అక్కడ అవతల వ్యక్తి కూడా చాలా సహకరిస్తుందండి. అది కాదండి, అతను పెద్ద లడ్డు అనే ఒక పేరు ఉంది, కానీ ఆ లడ్డు అన్న పేరు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మీకు వివరించడానికి నేను చూసుకుంటానండి. ఇప్పుడు ఆర్కుట్ ఓపెన్ చేశారు, తర్వాత ఫేస్బుక్ ఓపెన్ చేశారు. ఇక్కడ బీడబ్ల్యూ క్లాస్ జరుగుతుంది. ఇక్కడ కనబడే 3 స్టూడెంట్స్, ఇక్కడ కనబడేవాడు జూనియర్ లెక్చరర్ మిస్టర్ సురేష్. యాక్షన్. This DC current will come into this AC current. అరే అమ్మాయి బాగుంది కదా. Hey, shut up. What's your number? You stand up. You stand square. Stand up. What is your number? Your behavior also counts. Your lab marks, your dress, your performance in mid marks, your performance in exams, and your performance in outside the campus also counts. What is your number? 42. Shut up. Okay. Why are you laughing? Stand up. Please tell me why are you laughing? You tell any jokes on me? Tell me. No, sir. You stand up. Sir. Why he is laughing? Why are you laughing? Get out. What is your number? 41, sir. Your number? 33, sir. 40? 6, sir. Get out. All of you three get out. Get out. This AC current is very important. No one will tell like this. I am referring these many books. See how many books I am referring. ఈ ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి సార్. No excuses. Please get out. I'll have taken class. Bye. Sir. సార్ ప్లీజ్ సార్. See ya. మీరు చూస్తుంది ఈడీసీ క్లాస్. హియర్ ఈస్ మేడం రజిత అండ్ హియర్ ఈస్ స్టూడెంట్స్. యాక్షన్. ఇది చూసారు కదండి, ఇది మన కిట్ మీద ఉంటుందండి. ఇది మన కిట్స్ మీద ఉంటుంది. అసలు అయితే మన కిట్స్ మీద చేస్తే మీకు ఎక్స్టర్నల్ వేరే చోటుకి వెళ్తే మీకు కిట్సే దొరకవు అసలు ఏంటంటే ఇది ఎలా కిట్ చేస్తారంటే ఇక్కడ ఒక పెట్టి కింద ఒకటి ఉంటుందండి, మీకు కనబడుతుంటుంది. అది కింద నుంచి పైకి పెట్టాలి. ఒకసారి ఇలా చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది, చూడండి పవర్ అందున్నట్టుగా. చూసారా? కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వైట్ ఎందుకంటే బ్లాక్ పైన చెప్పితే వైట్ వాడుతుంది. ఎందుకంటే ఏంటండి ఇది నించండి, వచ్చిందే లేటు. మళ్ళీ ఏంటండి అది ఎప్పుడు అంతేనా? ఎక్స్క్యూజ్ మీ మే కమ్ ఇన్. క్లాస్ ఎందుకండి అలా వెళ్ళి ఆ క్యాంటీన్లో లైబ్రరీ తిరిగేసి వచ్చేయండి. ఇంకో అరగంట క్లాస్ అయిపోద్ది. ఆటో పంచలేదు. ఆటో పంచలేదు నన్ను ఏం చేయమంటారండి? మీరు లైబ్రరీకి రండి ప్లీజ్. అంటే పోలీసులు కూడా పట్టుకున్నారండి. అటెండెన్స్ ఉందండి, ఇట్స్ అప్ టు యు. మీరు రావాలనుకుంటే రావచ్చు. మీరేంటండి ఎప్పుడు చూసినంత మిస్బిహేవియర్. అర్జెంట్ మెసేజ్ ఏంటండి? మీరు జోక్స్ చేస్తున్నారా? మీరేంటి మీరెందుకు నవ్వుతున్నారు? అలా ఎక్కడ చేస్తున్నారా? చెప్పండి. అరే నోట్స్ ఎంత చెప్పారా? మీరేంటండి వచ్చిందే రేటు మళ్ళీ గొడవ ఏంటండి? చీ బాబా కూర్చోండి. అసలు ఈ సర్కిల్స్ చూసారా ఎంత షార్ప్గా ఉన్నాయో? ఇలా కరెంట్ షాక్ కొట్టిందంటే పైకి పోతారు. చూస్తున్నారా? మీకు అని కనిపిస్తుందండి? చూడండి, బొమ్మ గీయండి. హోల్స్ చూసారా ఎంత షార్ప్గా ఉన్నాయో? చూడండి, ఇంకా గీస్తున్నారండి. చూసుకున్నా కనిపిస్తుందా? ఇతను దాంట్లో చూస్తున్నారండి. మేడం ఆ హోల్స్ లో ఏం పెట్టాలి? ఆ హోల్స్ ఏం పెట్టరా?
బ్లాక్ బెల్ట్ పాస్ చేసి ఇప్పుడు జరగబోయేది ఇంగ్లీష్ క్లాస్. మీరు చూస్తున్న స్టూడెంట్స్, మాస్టర్ ఇంకొద్దిసేపట్లో ఎంట్రీ అవ్వబోతున్నారు. యాక్షన్. థ్యాంక్ యూ సుజాత. అరే ఇంగ్లీష్ లో దొరికిందిరా. నేను రాసా. రే నాకు కూడా కావాలరా. అందరూ పాస్ చేస్తున్నారు. ఓకే 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 సాల్వ్ చేస్తారు లెక్క. నేను మెసేజ్ చేసుకుంటాను. ఓకే ఏ రాసేరా కరెక్ట్. నేను ప్రిపేర్ చేయ. ఒక పారాగ్రాఫ్ సరిపోయింది. ఒకటి రెండు సార్లు రాసినా సరిపోతుంది. అయిపోయింది. రాసేరా. ఇప్పుడు పాస్ చేస్తున్నాం. ఓకే సాల్వ్ చేస్తారు. టైం ఎంత అని దినం మెడిటేషన్. Hey you. What's Get up. Good. Okay, stop. Come, sit down. I want to check your assignments right now. Come over. Up. There's your pen. Great. That's a pencil. Good. Where's the date? Where's the time? Starting at 9 where's the time? Time is very important. Time is very crucial point. Because time is very crucial point. Come. Wait, sir. Please wait. You, please. What's this writing? As I told you many times. No, right. Next time not repeat this writing. Get out. You. బుక్కే బాగా సార్. This one. Hey, please fight. Okay. Today in this class we will discuss about phonics. You know all about phonics? Yes, sir. You have read in the intermediate. What do you read? Come on. What is the phonics? Tell me what is phonics. Don't know? Okay. I will tell. Sit down, please. Sit down. Phonics is nothing but doing difference of I will get some phonics. Some phonics. Not like a dog. No. Not like dog. Just see here from here. The sound must. Don't laugh. This is serious. Serious. Okay. From this top point, the sound must come like this. You must not deviate. Like this only come. And come. Oh. What do you want to do in English, sir? That you told that's right. That's right. Yes, that's right. Breathing, sir. Breathing. Yeah, that's good. You're good. Very good. Never. Okay, now we'll do the different sounds. Okay. I will give dance sounds. Please note how to. You can write in your mother tongue. Okay, sir. Okay. Not in mobiles. Please. Okay. Write notes. First sound. No. All at a time. Yes. Once again, I will do. Next, you do. టైం. Hey, no. Be very strong and loud. Next sound. Okay. Next sound. I think in these books, these names. Sir. Which book, sir? That? This is a book called the Dialogue. There's important words. This book is very important enough. I read this book many times. I did 4 VHS. I understand, sir. I did 4 VHS with this book. I understand, sir. First time, once I have. First time I wrote letter to principal sir now only. Yes, sir. About what? Plumbing. I wrote very well. Sir gave me 10 rupees extra fees for me also. That is very useful for me because you also learn. I will tell what is the letter. I will tell you letter format. Sir. First here date, time, to subject, and here we have to write the subject. Subject is very important. What is a subject? Together, what is a subject? Come on. Subject is
సార్ అతను తెలుగు మీడియం సార్ ఫస్ట్ నుండి. You tell in Telugu, no problem. I won't agree. You tell in Telugu, Hindi, English, okay. Come, tell me. Come. Then fast and fluent. Come on, boys, come. Don't know? సార్ You come. Where's my last? Come, my boy, come on. What's it? What is this subject? Subject is the way we address. Yes, that's the point, guys. That's the point. What is the subject? That is the point. That is the subject. సార్ he is telling you address sir, not a matter of subject sir. No. Is it correct? No, sir. What did I tell you? No, he is correct. No. I referred many books in library. No. Which book sir? So many books. No, not any single book. I there's not many books. Yes sir. Okay. Okay. Next, now what we are discussing about About phonetics sir. phonics. Phonetics. Okay. Phonetics. Hey, not now. I have to sit up, please. Sit up. First, relax. Take breath. Hey, stand. What are you doing? Hey, sit up. So we are relaxing sir. Okay. Now, I will do a different sound. Please catch that. Hey, not like the dogs. That is like a hen. Now, like cat. Not from this. Okay. Right. Right, time entra. I have principal sir meeting. Please write fast. I have principal sir meeting. Sir told me to write a love letter to her girlfriend. I have principal sir. He will give 10 rupees. You write fast. How will you write? The sound starts from stomach. The sound starts from the inner hole of the stomach. మా తల్లేడి. The inner. తెలుసు బాబు తెలుసా నేను సార్. ఏంటి తెలలేదా తెచ్చుకో రైట్ ద సౌండ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డౌన్ ఆఫ్ ద స్టమక్ అండ్ ట్రావెల్స్ త్రూఅవుట్ ది వెయిన్ సార్ వాట్? ఫస్ట్ రైట్ ఐ హావ్ వర్క్ ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం ఐ హావ్ టు రీడ్ దిస్ మచ్ బుక్ ఇప్పుడు మనం వెళ్ళాము కదా. ద సౌండ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అండ్ ప్రాసెస్ 1 మేడం 5 minutes క్లాస్ అయిపోయింది. 4 yes madam I am coming 4 minutes 4 inches and comes as That's it boys, we practice daily this 5 times. I have small work in office too. Ma'am, after writing this you have this. I will tell you the format tomorrow. Please bye. Okay sir. Bye. So This is lowest Sesdar. Here are students, and this is C class. Action! ఏంటి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఫ్రంట్ గా రారా ఏంటి ఫ్రంట్ కి రండి పాత మీద ఎలా ఒప్పుకునేవారా ఓకే ఏంటి మార్క్స్ ఏంటి మార్క్స్ 1 2 ఏం నేర్చుకోరా మీకు ఇంటర్నల్ ఒక్కొక్కరికి 5 మార్క్స్ యాడ్ చేస్తారు తెలుసా ఒక్కొక్కరికి 5 మార్క్స్ యాడ్ చేస్తారు అయినా మీరు మాకు ఏం చెప్పరా చదవరా Straight. ఏం చేద్దాం అనుకుంటున్నారు 4 years లో మీకు 80% వస్తుందన్న లేకపోతే చేయలేదు నీకు వస్తే నువ్వు ఎత్తు ఆడది అక్కర్లేదు ఎవరు లేరా
గర్ల్స్ మీరు రారా? వాట్ ఈజ్ ఏ పాయింటర్? మిమ్మల్ని రాదా? ఎప్పుడు వచ్చారు? ఫ్రెష్ టాపిక్ చెప్పిన ఏంటి పాత టాపిక్ అంటే ఇంకా అది కూడా తెలీదా? మీ పార్ట్నర్ ఏం చెప్పారు? ఏం చెప్పలేదా? పాయింటర్ గురించి ఏం తెలీదా? మీకు తెలీదా? ఏమీ తెలీదా అస్సలు? నా ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? ఎంత అనుకున్నా? 35 to 60. ఫస్ట్ ఇయర్ 85, సెకండ్ ఇయర్ 75, ఏంటి నీకే? థర్డ్ ఇయర్ 65, ఫోర్త్ ఇయర్ 65. టోటల్ అంతా అది చెప్పలేదు. అన్నారు తీసుకురా 70. ఫస్ట్ ఇయర్ మూసుకోవాలి చూసారా ఎంత తేడా ఉందో? మీరు ఫస్ట్ ఇయర్లో ఇలా ఉంటే ఇప్పుడు నుంచి నేను చదువుతారా? గ్యారంటీ కదా. సెకండ్ మీటింగ్ ఎంత వస్తాయి? ఎంత వస్తుంది? మన విద్యార్థికి అబౌట్ 20 ఏంటి? 30 కదా. 20కి ఎంత వస్తాయి? అట్లీస్ట్ 15 తెచ్చుకుంటారా? పేపర్ చెప్పేస్తా. చాయిస్ కూడా కావాలా? చెప్పండి మీరే. అలా అవుతారేంటి? నో లేదా? చెప్పండి. చెప్పరా? అన్ని క్వశ్చన్స్ చెప్పేస్తే ఒక 7 ఇస్తాను, అందులో 5 వస్తాయి. ఓకేనా? ఓకేనా? చదువుతారా? మిడ్ ఎప్పుడు నుంచి? 70 దానికి ఎప్పుడు? 10 days. 10 daysలో 4 chapters కవర్ చేయాలి. క్వశ్చన్స్ పెట్టారు, రాసుకోండి. What are the special parameters and variables in constant? పేరేంటండి? మీ పేరేంటి? సిగ్నల్ ఉందా? వెళ్తుందా? ఎట్లా ఫాస్ట్గా వస్తుందా? ఎవరు? ఏ నెట్వర్క్? మాట్లాడదామా? సిగ్నల్ ఫాస్ట్గా నెట్కి చాటింగ్ చేస్తుంది. ఎందుకు మీ వాళ్ళ అందరికీ డిస్టర్బెన్స్? సారీ ఏంటండి, ఇప్పుడే కదా చెప్పారు అబౌట్ 20 అని. బాగుపడాలండి ఇంకా. మరి ఇలా అయితే ఎలా? నెక్స్ట్ టైం సిగ్నల్ మొబైల్ తెచ్చుకోండి.
కొన్ని ఇమ్మంటారా? చెప్పండి ఇస్తాను. బ్యాలెన్స్ ఉందా సార్? బ్యాలెన్సా? స్టంట్ నేర్చుకోండి. ఏమో మా చిన్నప్పుడు సార్ కామెంట్ చేసి ఇక్కడికి వచ్చాం. పర్సనేజ్ లేకపోతే మేము లెక్క చేయండి. అంటే మీలాగా మాకు పర్సెంటేజ్ వచ్చిందే సార్. చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ ఎంత 85. కామెంట్ చేస్తే మాకు 85 ఇస్తుంది సార్. ఫస్ట్ ఇయర్లో కామెంట్ నేనే చేయలేదు. ఓకే సార్. సెకండ్ ఇయర్కి వచ్చాక కొమ్ములు వస్తాయి. థర్డ్ ఇయర్కి వస్తే ఇంకా కిందకి వస్తాయి. ఫోర్త్ ఇయర్కి అయితే కింద నుంచి గుచ్చుకుంటాయి. అదే తెలుస్తుంది. సరే రాసుకున్న టైం అప్పుడు సిఆర్ డిక్టేట్ చేసింది. సిఆర్ సిఆర్ ఈజీగా డిక్టేట్ చేయండి. అబ్బాయి కావాలి చేసి అడిగినాడు సార్. తీసుకురా సార్. సార్ ఫుల్ ప్రెజెంట్ సార్. సరే తీసుకోండి. జంబలకడ పంపించేద్దాం.